హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పులావ్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసిన తర్వాత ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో మిల్ మేకర్ తీసుకొని కొద్దిగా వేడి చేసి వాటర్ను పారపోయాలి. అందులో చల్లటి నీళ్ళు పోసి నీళ్ళేమి లేకుండా తీసేసి ఇలా పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సీ జారులో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయి వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసి ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు వేయాలి. వీటిని కొద్దిగా ఫ్రై చేసి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత క్యారెట్, ఆలుగడ్డ ముక్కలు వేసి మరొక కొద్దిసేపు ఫ్రై చేయాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో బాస్మతి రైస్ గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళను పోసి అందులో బిర్యానీ ఆకు, కొద్దిగా కొత్తిమీరను వేసి మరగనివ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిన వెజిటబుల్స్లోకి ముందుగా తీసి పెట్టిన మిల్ మేకర్లను వేయాలి. ఇప్పుడు మిల్ మేకర్లు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసి అందులోకి ఇందాక తయారు చేసి పెట్టిన పచ్చిమిర్చి, టమాటో, పుదీనా పేస్ట్ని కలపాలి. ఇది మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని వేయాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని వేసి బాస్మతి రైస్ విరగకుండా మెల్లగా కలపాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న వేడి నీళ్ళను ఇందులో యాడ్ చేయాలి. ఇందులోనే రుచికి సరిపడే సాల్ట్, కొత్తిమీరను వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పులావ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.